ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధంలో 6వ భాగంలో 12వ అంశం తెలుసుకోబోతున్నాము. 12 మౌన ధారణ. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నీవు చిత్తం యొక్క స్వాభావికమైన ప్రవృత్తులను అనుసరించటం వదిలివేయి. సుషుప్త మౌనంను ఆశ్రయించుము. కల్పనా మాలిన్యంన్నింటి నుండి విడిపడము. ఆ పరమపదం మాత్రమే అనుసరణీయము. ఆ పరమపదం నందు ఏది కలదో అదే నీవగుము. అదే నీ సత్యస్వరూపమై ఉండటం చేత అక్కడ ఒక చోట మాత్రమే అకృత్రిమమైన శాంతి లభిస్తుంది, మరెక్కడా కాదు. అట్టి ఆత్మైక స్వరూపం నుండి చితి పొందకుండా దేదీప్యమానంగా వెలుగుంది. శ్రీరాముడు: మౌనిష, వాక్ సంయమ రూపమైనట్టి వాక్ మౌనం, ఇంద్రియాల సంయమ రూపమైనట్టి ఇంద్రియ మౌనం, ఈ దేహాన్ని క్రియారహితం చేసే కాష్ట మౌనంల గురించి నేను విని ఉన్నాను. మీరిప్పుడు సుషుప్త మౌనం అవధరించు అని ఆజ్ఞాపించారు కదా, అదేమో దయచేసి వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: శాస్త్రకారులు సాధనపరులకు మునులు 2 తరగతులుగా విభజించి చెప్పుచున్నారు. ఒకటి కాష్ట తాపస్యులు. వీరు బ్రహ్మవస్తును భావన చేయక కేవల శుష్క క్రియలకు చాంద్రయానం, ఇంద్రియ హఠం మొదలైనవి నిర్వర్తించేవారు. 2 జీవన్ముక్తులు. వీరు యథాభూతమగు బ్రహ్మాన్ని వహించి ఉన్నవారు. తమ స్వస్వరూపం అఖండమైనదిగా, అప్రమేయమైనదిగా, నిత్యమైనదిగా, నిర్మలమైనదిగా, సత్యమైనదిగా, సర్వమైనదిగా ధారణ వహించి ఉండేవారు. వీరు ఆత్మయందు భావనాభ్యాసం చేస్తూ ఉంటారు. వీరు తదితరుల వలనే లేక తదితర తపస్సుల వలనే బాహ్యంను వ్యవహరిస్తూ ఉండవచ్చుగాక, అభ్యంతరంన మాత్రం నిరతిశయానందంను గ్రోలుచు తృప్తిని వహించి ఉంటారు. శ్రీరాముడు: మహామౌనం అనగానేమి? అది ఎవరికి లభ్యపడుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: శాంతి భావంను పొందిన చిత్త నిశ్చయమునే మౌనం అని అంటారు. మౌన విధులకు శాస్త్రకారులు ప్రథమ మౌనం 4 రకాలుగా విభజించి చెప్పుచున్నారు. 1 వాక్ మౌనము, అనగా వాక్కు నిరోధించటం. 2 అక్షమౌనము, బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించి ఉంచటం. ఇదే ఇంద్రియ మౌనం అని కూడా అంటారు. 3 కాష్ట మౌనం, సర్వదేహ ప్రయత్నాలను విడిచిపెట్టి ఉండడం. అయితే ఈ మూడింటిని కూడా కాష్ట మౌనం అని అంటారు. కాష్ట తపస్వియే వీటిని అవలంబిస్తున్నాడు. తర్వాత 4వది సౌషుప్త మౌనము. ఇంద్రియ మనస్సులకు అతీతం వహించి విషయరాహిత స్థితిని అభ్యసించడం. వీరు ఈ భౌతిక జగత్తును తిరస్కరించి ఏకాంతులై గాఢ నిద్రతో పోల్చదగిన సమాధిని సాధన చేస్తూ ఉంటారు. ఇది కాష్టమౌనంలోని ఉత్తరోత్తర స్థితి, జీవన్ముక్త లక్షణం. ఇక 5వది ఒకటి ఉంటుంది. అది మనో మౌనం, మనస్సు సంచలనరహితమగు స్థితి. ఇది సామాన్య జనులకు మూర్ఛ, గాఢ నిద్రలందు మాత్రమే ఏర్పడుతుంది. ఇది కాష్ట తపస్సులకు సాధ్యకాలంలో ఏకాగ్రత యొక్క తీవ్రతను అనుసరించి కలుగుచున్నది. అందుచేత మనోమౌనంను కాష్టమౌనంగానే పరిగణిస్తారు. అయితే ఒక విధంగా చూస్తే ఇది 4ంటిలోనూ పాల్గొనుచూనే ఉన్నది కనుక 5వదిగా చెప్పారు. జీవన్ముక్తులు ఆత్మతత్వంను అనుభవించుచున్నప్పుడు ఈ సర్వదృశ్యములలో ఉంటూ కూడా వాటి పట్ల ఒకానొక అతీత స్వభావమున సుస్థిరులై ఉంటారు. అందుచేత వారు మౌనాన్ని సుషుప్త మౌనం అని పిలుస్తారు. కాష్ట తపస్వి 3 విధములైన మనో ఇంద్రియ కాష్ట మౌనములను సాధనా పరిణామంగా అనుభవిస్తున్నాడు. సుషుప్త మౌన స్థితి యందు తురీయ అవస్థ అంతర్గతమై ఉంది. అయితే అది జీవన్ముక్త స్థితిలో మాత్రమే కాష్ట మౌన సాధకులకు అనుభవయోగ్యం అవుతుంది. అనగా అభ్యాస బలం చేత కాలక్రమంగా సుషుప్త మౌనం లేక జీవన్ముక్త స్థితి సాధకునకు లభిస్తోంది. శ్రీరాముడు: మహాత్మా, మోక్ష సాధక జనులకు వాక్, అక్ష, కాష్ట మౌనముల అభ్యాసం నిర్వర్తించడం తప్పనిసరని మీ ఉద్దేశమా? శ్రీ వశిష్ఠ మహర్షి: జ్ఞాన సముపార్జనమే అన్నిటికంటే పరాకాష్ట.
వాక్ అక్ష కాష్ట మౌనములు అభ్యాసపరంగా మౌనంలే అయినప్పటికీ అవి అశుద్ధ చిత్తం యొక్క దృఢ నిశ్చయాలే అవుతున్నాయని గ్రహించు. అందుచేత అట్టి నిశ్చయములు జీవునకు జ్ఞానం లక్ష్యమయ్యి ఉండకపోతే బంధంనే కలిగిస్తున్నాయి. జ్ఞాన బలం తోడైతే తప్పక ఉపకరిస్తాయి. కాష్టమౌని బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించుచున్నాడు కదా. తద్వారా జరుగుతున్నదేమిటి? లోపల అహంభావం యొక్క స్మృతిని, వెలుపల అదృశ్య ప్రపంచమును, వాంగ్మయ ప్రపంచముల సంపర్కములను త్యజించడానికి శ్రమతో ప్రయత్నిస్తున్నాడు. అతడు నిరోధ ప్రయత్నశీలుడై ఉంటున్నాడు. నిద్రపోవాడు కూడా ఈ జాగ్రత్త జగత్తును తిరస్కరించి మౌన జడస్థితిని ఆశ్రయించి ఉంటున్నాడు. అది దేహారోగ్యానికి ఉపయోగిస్తుందేమో కానీ ఈ మాయా జగత్తును అధిగమించడానికి ఉపయోగించదు కదా. అట్లాగే కాష్టమౌని జ్ఞాన దృష్టిని స్వీకరించకపోతే సర్వే సర్వత్ర అజ్ఞానంతో కూడి ఆవరించి ఉన్న పరిశుద్ధ తత్వమును దర్శించజాలడని నా అభిప్రాయం. అయితే జ్ఞానంతో కూడిన సాధన జీవుని జీవన్ముక్తునిగా తీర్చిదిద్దగలదు. అందుకు ఇది మాత్రమే మార్గం అని ఏ ఒక్క సాధన విషయంలో కూడా ఎవరము నిర్దేశింపజాలమని గ్రహించు. జీవన్ముక్తుని ఆత్మదృష్టి అనునిత్యం వికల్పరహితమై ఉంటుంది. అతడు నీవురుగప్పిన నిప్పువలె ఆత్మ చైతన్య ప్రకాశభావమును అంతటా గాంచుతూనే ఉన్నాడు. ఇక నిరోధయత్నం నందు నిమగ్నమయ్యున్న కాష్టమౌని అట్టి యత్నం నందు మనసా కర్మణ నియమితుడై ఉండటం చేత అతని పూర్ణానుభవమునకు ప్రయత్నం అనే ఒక తెర అడ్డుగా ఉండటం గమనార్హం. వాక్ ఇంద్రియ కాష్టములకు సంబంధించిన త్రివిధ మౌనములను ఆశ్రయించిన వారు సమాధి నుండి లేచినప్పుడు వారి చిత్తము తగినంతగా నిర్మలం అయి ఉండకపోతే మరలా అది చంచలత్వం పొందుతోంది. ఇక తత్వజ్ఞుడైన సుషుప్త మౌనం ఆశ్రయించిన వాని చిత్తము మొదలంట జయించి వేయబడగలదు. చిత్తమే నశిస్తుంది కనుక ఇక అట్టి వాని పట్ల చంచలత్వం పొసగదు. అనగా అంతయు ఆత్మయ అను దృష్టిని సుస్థిరపరుచుకుంటూ కాష్టమౌనం అభ్యసించేవారు క్రమేపీ కృతకృతులై జీవన్ముక్తులై వెలియగలరు. సుషుప్త మౌనులు జ్ఞాన సమన్వితులైనప్పుడు స్వయంగా పూర్ణాత్మయందు వెలుచున్నారు. అట్టి ఆత్మానుభవ స్థితి యందు వారు 2 విధములైన నిర్ణయములు ఆశ్రయించి ఉండటం జరుగుతోంది. ఒకటి కర్మ సన్యాసం. వాక్ ఇంద్రియ కాష్టములు బంధంలే కనుక వీటి పట్ల పరిత్యాజ్య భావంతో ఉంటాను. లేక 2 కర్మయోగము. ఈ వాక్ ఇంద్రియ దేహములు కూడా సచిదానందం యొక్క విలాసములే కదా. అందుచేత అవి వాటి ధర్మములను లోకానుకూలంగా నిర్వర్తించుగాక. కర్మయోగం సమర్పిత భావంతో ప్రవాహపతితమైనదంతా నిర్వర్తిస్తాను. ఏది ఎట్లయినను వారికి ఉభయంలో ఇది మంచిది ఇది కాదు, వీళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు కాదు, ఇటువంటి ఉపాధేయ బుద్ధి ఉండదు. అట్టి ఉపాధేయాతీత అనుభవం గల యోగులకు సుషుప్త మౌని జీవన్ముక్తుడు మొదలైన పేర్లు శాస్త్రకారులు ఇచ్చారు. అట్టి మౌనం నా స్వరూపానికి పునర్జన్మ గాని ఈ జన్మ గాని లేదు కనుక నేను సర్వదా జన్మరహితుడను అను అవగాహన పెంపొందించుకున్న వారికి సులభ సాధ్యమవుతోంది సుమ. సుషుప్త మౌనం జీవన్ముక్తులలో జన్మ కర్మలచే స్పృశించబడక నిశ్చలమై స్వభావసిద్ధమై ఉంటుంది. శ్రీరాముడు సుషుప్త మౌనం అనున్నది జీవన్ముక్తులకు స్వభావసిద్ధమై అంతర్గతంగా ఉంటుందని సెలవిచ్చారు కదా. అట్టి సుషుప్త మౌనం గురించి మరికొన్ని విశేషాలు వినాలని నా అభిలాష. శ్రీ వశిష్ఠ మహర్షి ఆత్మదర్శనం అయితే సుషుప్త మౌనం అత్యంత సహజమై సిద్ధించగలదు. తదితర వాక్ ఇంద్రియ కాష్ట మౌనాల వలె ఇది సిద్ధించటానికి కొత్తగా పడవలసిన కష్టమేమీ ఉండదు. నేను సత్యమును సర్వుల స్వరూపుడను ఆత్మానుభూతి పొందుచుండగా ఇక సుషుప్త మౌనం కొరకై ప్రాణ నిరోధంతో గాని పూరక కుంభక రేచకములతో గాని పని లేదు. అది సిద్ధించిందా ఇక విషయాలు లభించుటచే హర్షంతో పొంగటం గాని అవి లభించనప్పుడు కృంగటం గాని ఉండదు. ఆ స్థితి యందు నానత్వ కల్పన ఉదయించదు, శాంతించదు. సుషుప్తి మౌని ఈ జగత్ విచిత్ర కల్పనల మధ్య ఉండవలసి వచ్చినప్పుడు కూడా అవన్నీ భ్రమలే కదా అని గ్రహించే ఉంటాడు. ఆత్మజ్ఞాన బలం చేత సుషుప్త మౌనం అకృత్రిమం అవుతుంది. సాధనా బలమిచ్చే ఉచిత కాలంలో చిత్తం తన యొక్క చిత్తత్వం కోల్పోయి ఆత్మత్వం సంతరించుకొని ఉంటుంది. అనగా చిత్తం చిత్తంగా ఉండక ఆత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక అతనికి నేను మనస్సును త్యజించాలి నిరోధించాలి అనే విభ్రాంతితో అవసరం ఉండదు. అతని మనస్సునందు కర్తృత్వ భోక్తృత్వాది అభిమానాలు గాని సత్తు అసత్తు మొదలైన విభేదాలు గాని ఉండవు. ఆ సుషుప్త మౌనంలో విభాగించబడుచున్నది అనేవేవి స్ఫురించవు. అతని యందు సర్వ ప్రయత్నాలు విలీనమవుతాయి. ఇచ్చట గాని మరిచట గాని ఆత్మతత్వం గాక మరింకేమి కలదో చెప్పు. ధ్యానక్రియ ఉన్నప్పటికీ లేనటి త్రిపుటి శూన్యస్థితియే అది.
అని విజ్ఞులు ప్రకటిస్తున్నారు. నానత్వ భ్రమ పూర్ణమగు ఈ జగత్తు ఆత్మతత్వముననే వెలయుచున్నది అని దృష్టితో కూడిన అభేద నిస్సందేహ స్థితియే సుషుప్త మౌనమని అనిపించుకుంటోంది. నానత్వ జ్ఞానమునకు ఆశ్రయమైన ఆ పరమశివమునంది సర్వము వెలయుచున్నాయను అనుభవం సుషుప్త మౌనికి అత్యంత సులభంగా కరతాళమలకమవుతుంది. ఆ తత్వానుభవం సర్వవ్యాపకం అయి ఉండుటచే ఆకాశం వంటిది, కానీ అది శూన్యం కాదు కాబట్టి ఆకాశం కానిది. సకలుర సర్వస్వరూపి కాబట్టి మిథ్య కానిది. పరతత్వాన్ని గ్రహించుటే చిత్తం ఎవరికి ప్రశమనం పొందుతుందో అట్టివాడే సుషుప్త మౌన సంజ్ఞకు అర్హత పొందుచున్నాడు. అచట సర్వ వికల్పములు శూన్యమై బహిర్విషయ జ్ఞానాతీతమై సర్వోపశమన జ్ఞానయుక్తమై సత్ అసత్ అతిరిక్తమై ఉండగల ఉత్తమ మౌన స్థితియే అయి ఉంటుంది. భావ అభావ దశలు ఏర్పడుచున్నప్పుడు కూడా అజ్ఞానం ఏర్పడక ఆత్మానుభవ స్థితి నుండి వివర్తనమనున్నది లేకుండా ఉండుటే సుషుప్త మౌనం అనిపించుకుంటుంది. చిత్తవృత్తులు ఉపశమిస్తే వాటి వ్యాపారంలాగు ఈ జగద్భేద భావాలు కూడా ఉపశమిస్తాయి. ఆ క్షణమే చిత్తము సమత్వం పొందుతుంది. ఇకప్పుడు జగత్తు, నీవు, నేను, వారు, మనస్సు వంటి మనోకల్పనలు ఉండవు. ఈ జగత్తంతటా నేనే వ్యాపించి ఉన్నాను. ఇక శబ్దార్థ మాత్రమంతా నిర్వికారమగు సత్తా సామాన్యమే అన్న అవగాహన అతడు సుస్పష్టంగా కలిగి ఉంటాడు. విషయభావంచే పరిమితుడు కాకపోవటచే అతడు అపరిమితుడై ఉంటాడు. సుషుప్త మౌనమే తక్కిన మౌనములన్నింటి యొక్క ఆశయ సిద్ధి. అనంతమగు ఆ సుషుప్త మౌనం ప్రబోధం మాత్రమే. ఆ ప్రబోధమే అవిద్యను లేకుండా చేయు తురీయ స్థితి. అవిద్యను తొలగించుకున్నాను అను రూపంలో ఉండే వృత్తులు కూడా అక్కడ లేకుండా పోతాయి. కాబట్టి దానిని తురీయాతీత స్థితి అని కూడా అంటున్నారు. 1 సుషుప్త రూప సమాధి, 2 తురీయ సమాధి, 3 తురీయాతీత సమాధి. ఈ 3 పేర్లతో చెప్పబడుచున్న ఏకైక ఆత్మస్థితి జ్ఞానికి జాగ్రత్త నందు స్వప్నం నందు కూడా అనుక్షణికమై అనుభూతం కాగలదు. నానా రామచంద్ర, నీవు బ్రహ్మభూతుడవైతివి. ఇక ఈ భౌతిక దేహమును ఉపయోగించి సర్వత్ర నైపుణ్యంతో ఇక్కడి వ్యవహారార్థమును అనుసరింపు. నీవు ఇప్పటికే జీవన్ముక్త స్థితిని పొంది ఉన్నావు. ఆకాశం వలె అత్యంత నిర్మలుడవు. శాంతి మొదలైన పవిత్ర వృత్తులచే అలంకృతుడవు అయి ఉన్నావు. తురీయమునందే ఈ దేహస్థితిని పొంది ఉన్నావు. స్థూల సూక్ష్మములను పరిత్యజించి ఆకాశం వలె శూన్యుడు కాగలవానికి అట్టి సుషుప్త మౌనం లేక జీవన్ముక్తి ఏర్పడి ఉంటుంది. నీ యందు అట్టి లక్షణములు స్వతసిద్ధంగానే ఉండనే ఉన్నాయి. కాబట్టి నిస్సంశయుడవై నిర్వికారుడవై నిర్విచారముగా ప్రకాశించుము. ఓ మను సంజ్ఞచే చెప్పబడిన శబ్దార్థమును గ్రహించిన వాడివై సంసార వాసనాశూన్యుడవై తురీయ పదముని అధిష్ఠించి ఉండుము. లీలామాత్రంగా నీవు నిర్వహించవలసిన వస్తున్న వాటి యందు పాల్గొనుము. ఈ దృశ్యం ఇట్లున్నదేమిటి అన్నదంతా కూడా కేవలం అంతరానుభూతమగు స్వప్నం వంటిది. ఈ సత్యమును గ్రహించి చిదాకాశ కలయందు చ్యుతిరహితుడవై వెలయము. జై శ్రీరామ్. ఈ విధంగా మౌనధారణ అనే దాని గురించి వివరించడం చూసాము. ఇక తర్వాత 13 ప్రాణ మనో సంయోగం. శ్రీరాముడు: గురువర్య, మీరు భిక్షుకోపాఖ్యానం ప్రవచించేటప్పుడు శతరుద్రీయం అను దానిలో 100వ వాడు రుద్రుడవుచున్నాడా, లేక గణముల కంటే వేరుగా రుద్రుడు ఒకడు ఉన్నాడా? అనగా రుద్రుడు తదితర జన్మలన్నింటికి యజమాని లేక అధిపత, లేక అతడు కూడా 100 జన్మలలోని ఒకడా? ఎందుకంటే మీరు ఒకచోట రుద్రుడు, రుద్రగణం అని అన్నారు, మరొక చోట ఆ 100 మంది రుద్రులు అని ప్రయోగించారు. శ్రీ వశిష్ఠ మహర్షి: భిక్షకుడు గాంచిన 100 స్వప్నములే 100 విధములైన శరీరములు గ్రహించడం జరిగిందని చెప్పుకున్నాం కదా. ఆ స్వప్న శతమూర్తులే ఈశ్వరుని ముఖ్య రుద్రుని పరిచారకులు అని చెప్పుకున్నప్పుడు గణములు అని అనబడింది. ఐశ్వర్య సామ్యములను పరిగణించినప్పుడు శతరుద్రులు అని చెప్పబడింది. శతరుద్రులు అని చెప్పబడినది రుద్రుని యందు, రుద్రగణమునందు లేక శతరుద్రులందు ఆ భిక్షుకుని చైతన్యమే సమముగా విస్తరించి ఉండటం చేతని. శ్రీరాముడు: తండ్రి, ఒక దీపం నుండి అనేక దీపములు వెలిగించినట్లుగా ఆ భిక్షుకుని చిత్తం 100 చిత్తములను కల్పించిందా?
ఒకే చిత్తము నుండి అనేక చిత్తములు ఎట్లా కల్పించబడినాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆ భిక్షుకుడు మాయావరణం లేనివాడు, జ్ఞాని, జ్ఞానైశ్వర్యం కలిగి మాయావరణం లేనట్టి మహనీయులు ఒకానొక ప్రతిభాసా సంపద కలిగి ఉంటారు. వారు ఏ కల్పన చేయాలనుకుంటారో అట్టిది మాయ యందు ప్రతిబింబితమై అది తదితర జగత్ కల్పన లాగానే వ్యవహార యోగ్యమై భాషిస్తుంది. ఎందుచేతనంటావా? వారు జ్ఞానబలం చేత సర్వాత్మకత్వము సర్వవ్యాపకత్వము అవధరించి ఉంటారు కదా. అందుచేత ఈ బ్రహ్మానుభవులు సర్వజ్ఞమగు బుద్ధిచే ఏది భావన చేస్తే అది ఈ తీరుగానే ఏర్పడుచు ప్రాప్తిస్తూ పరిఢవిస్తూ ఉంటుంది. శ్రీరాముడు: మహర్షి, అట్టి జ్ఞానైశ్వర్యము సత్య సంకల్పము సర్వాత్మకత్వము అవతరించిన ఆ రుద్ర భగవానుడు కపాలియగు శివుడు మెడలో కపాలమాలిక ధరించి ఒళ్ళంతా బూడిద పూసుకొని దిగంబరుడై శ్మశానవాసి అయి కామకుడై ఎందుకుంటున్నాడు? అతడు జ్ఞానైశ్వర్యం కలిగి ఉండి మాయావర్ణ రహితుడై ఉండి కూడా అట్లు ప్రవర్తిస్తున్నాడేమిటి? మరొక ప్రశ్న: అట్టి జ్ఞానైశ్వర్య పరిపూర్ణులు శాస్త్రాలు వచించే నియమ నిష్ఠల పట్ల ఎట్టి ఉద్దేశం ప్రతిస్పందన కలిగి ఉంటారు? శ్రీ వశిష్ఠ మహర్షి: సిద్ధిని పొంది జీవన్ముక్తులై పరమైశ్వర్యం పొందిన మహనీయులు తమ దేహములను శాస్త్రీయ క్రియలందు గాని భౌతిక భోగ ఐశ్వర్యములందు సామాన్యంగా సానుకూల్యత వహించి ఉంటారు. అయితే వారు సాంఘికమైన తదితరమైన నియమ నిబంధనలకు బద్దులై ఉంటూనే జ్ఞానసిద్ధిని పొందినట్లు అని వ్యాఖ్యానించటానికి కూడా కుదురునది కాదా? వారు వేద విధులకు దాసులు కారు. శాస్త్రములు అజ్ఞానులను ఉద్ధరించడానికి విధి విధానాలు ప్రతిపాదిస్తున్నాయి. సుజ్ఞానికి శాస్త్రములు కొత్తగా నియమించి చెప్పవలసినదేదీ ఉండదు. అందుచేత అజ్ఞానులకు శుభకారాలుగా తోచే శాస్త్రీయ లౌకిక కామ్య కర్మాదులు ఆత్మజ్ఞుల జ్ఞానశీలులకు ఆవశ్యకము గాని అనావశ్యకము గాని అనిపించకపోవచ్చు. ఎందుకంటే వారికి ప్రారబ్ధం యొక్క ఉనికియే ఉండదు కనుక సామాన్యులకు దుఃఖకరాలుగా తోచే విషయాలు విజ్ఞానులకు అత్యంత సామాన్యమైన విషయాలుగా ఉంటాయి. క్రియ, నియమము మొదలైనవన్నీ అజ్ఞానుల కొరకు కల్పించబడ్డాయి. ఎందుచేత వారి చిత్తము రాగద్వేషములతో కూడిన వేలాది విషయములతో అనుసంధానమై ఖండఖండములుగా ఉండి ఉంటుంది కనుక. అంతేకాదు, ఈ సంసార జీవులలో అనేకులు పెద్ద చేప చిన్న చేపను హింసించటం సమంజసమే అను మత్స్య న్యాయముతో కూడిన కుతిత్స పాప దృష్టులు కలిగి ఉంటున్నారు. వారికి సమరసమగు ఆత్మ యొక్క సమాచారమే తెలియదు కనుక క్రియ నియమములు చేయవలసినవి చేయకూడనివి సవ్య అపసవ్యముల నిర్దేశం ఎంతో ఆవశ్యకం. ఇవి చేస్తే శుభప్రదం, అవి చేయకుంటే అశుభం, ఇవి చేశారు దుఃఖితులవుతారు అని ప్రవచిస్తూ సంసార జీవుల ఇష్టానిష్టములను శాస్త్రకారులు నియమం చేస్తున్నారు. అదంతా అత్యంత అవసరం. అయితే జీవన్ముక్తులవు ప్రాజ్ఞులు ఇష్ట అయిష్ట విషయములందు చిక్కుకొని ఉండరు. వారు జితేంద్రులై వాసనాపథమును అతిక్రమించి ఉంటారు. అందుచేత వారు ఇది ఇట్లా ఉండాలి, అది అట్లు ఉండకూడదు అని కోరుకోకుండానే ప్రవాహపతితమై సందర్భమవుతున్న కార్యములను కాకతాళీయ న్యాయంను అనుసరించి ఆచరించుచున్నారు. క్రియలు నిర్వర్తించినా లేక నిర్వర్తించకపోయినా వాటన్నింటి యందు వారికి కించిత్ కూడా ఆసక్తి ఉండదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఇట్లాగే కాకతాళీయ న్యాయంను అనుసరించి మనుష్యాది జన్మలు స్వీకరించి కార్యములను ఆచరించుచున్నారు. జీవన్ముక్తులకు ఆయా సిద్ధపురుషులకు నింద్య అనింద్యములు గాని గ్రాహ్య త్యాజ్యములు గాని స్వపర భేదములు గాని ఉండవు. వారిని బంధించగలిగిన కర్మ ఈ భూ నభోంతరాలలో ఏదీ లేదు. సృష్టి యొక్క ప్రారంభం నుండి అగ్నికి ఉష్ణము, జలమునకు రుచి ప్రవాహ స్వభావము మొదలైనవి ఏర్పడియే ఉంటున్నట్లు ఆ ఈశ్వరేచ్ఛను అనుసరించి హరిహరాది క్రియలు, బ్రాహ్మణ క్షత్రియాది ధర్మములు లోకంలో వెల్లివిరుస్తున్నాయి. శ్రీరాముడు: అయితే మహర్షి, అగ్నికి ఉష్ణం స్వభావ సిద్ధమైనట్లు అజ్ఞానులకు అజ్ఞానం కూడా స్వభావ సిద్ధమేనని అనవచ్చునా? వారి ఆచరణలు కూడా ఈశ్వరేచ్ఛను తలచవచ్చునా? శ్రీ వశిష్ఠ మహర్షి: కాదు, ఈ అజ్ఞానం సృష్టాది నుండి అభివ్యక్తమైనది కాదు. ఈ జీవుడు అజ్ఞాన విభాగ సంకేతములను అనుసరించి ఐహిక పారలౌకిక సుఖదుఖములను కలిగించు శ్రీ ధన జన వ్యవహారములను అన్వయించుకొని అనుసరిస్తున్నాడు. అనగా తన సుఖదుఖముల తానే నిర్వచించుకుంటున్నాడు.
అట్టి నిర్వచనముల వెనుక ఉన్న అభ్యాసపూర్వకమైన అజ్ఞానం తొలగించడానికి ధ్యాన దాన పూజాది కార్యక్రమములతో కూడిన విధి విధానములను శాస్త్రములు జనులకు ప్రతిపాదిస్తున్నాయి. సాధనా క్రమమును అనుసరించి మనస్సు శుద్ధమవుచుండగా ఈ జీవుడు పవిత్రుడు కాగలడు. ఆత్మత్వమే ఈ జీవుని స్వతఃసిద్ధ స్వభావం కానీ విషయత్వం కాదు. విద్యుక్తము ప్రవాహపతితం అవుచున్నదంతా ఈశ్వరేచ్ఛ అని ఆసక్త అనాసక్త సుఖ దుఃఖ హేయ ఉపాధేయ భావనలంతా అజ్ఞాన కల్పితములని ఎరుగువాడు సులభంగా ముక్తుడవుచున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా ప్రాణ మనో సంయోగం అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.